అభి నిలబడు మీరు అయిపోయినాక నేను తీసుకో శనార్థులు మంచిగా నేను మీ పల్లె ప్రవేశం తక్కువ చూపించలేక సూటిగా సుత్తి లేకుండా సర్ప్రైజ్ చేస్తా. మళ్ళీ అన్ని వినాయక చవితి నుంచి దేవీ నవరాత్రులు అన్నీ కూడా పురస్కరించుకొని తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా తిరుపుకుంటూ గ్లోబల్ ఫౌండేషన్ మీడియా న్యూస్ మరియు పీపీఆర్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సామూహిక హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈరోజు విజయదశమిని పురస్కరించుకొని చెర్లపల్లికి వచ్చాము. జైలు కాదండి, అమ్మవారి దగ్గరకు వచ్చినాము. చక్కగా ఉదయం నుంచి కూడా మీకు 9 రోజుల నవరాత్రులు చూపించుకుంటా. మరి ఈరోజు విజయదశమి రోజు మనకు అదృష్టం అనుకోవాలి. విజయదశమి రోజు అమ్మవారి ప్రోగ్రాం వచ్చింది. ఈ అమ్మవారి ప్రోగ్రాం మన అన్న టి రాజేష్ సింగర్, ఫోక్ సింగర్, అదేవిధంగా కార్తీక్ అన్న వారి ఆహ్వానం మేరకు నేను కూడా రావడం జరిగింది. నిజంగా అదృష్టం ఉంటే భాగ్యం ఉంటుందంట, భాగ్యం ఉంటే ఆనిముత్యం ఉంటుంది అన్నట్టుగా ఈ రోజున ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడదామని మనసు మనసమైన దమ్ము దుబాయ్ని చెప్పుడు తక్కువ చూపించలేక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి చెర్లపల్లిలో అమ్మవారి నవరాత్రులు చేస్తున్నారు. ఎంతో వైభవంగా నాకు కూడా ఎంతో కలగా కొట్టింది. కాబట్టి మరి మనం చెప్పుడు కంటే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, మనం చూపించాం. ఎందుకంటే చెప్పుడు తక్కువ చేసి చూపించడం బాగు చేద్దాం. ఎందుకంటే వాళ్ళే చెప్తుంటే వాళ్ళ చరిత్రలు చెప్తుంటే మనం ఇంకా 10 మందికి తెలియజేస్తామని కోరుకుంటూ ఇక రాండ్రి అన్న వాళ్ళతో మాట్లాడిద్దాం. విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేసుకుంటూ ఏమైనా అక్కడిక్కడ 90 లేవు కానీ 80 పెట్టుకోండి దగ్గర. నమస్తే, మీ పేరు? ఓకే అన్న, ఈ యొక్క నవరాత్రులు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి ప్రారంభించినారు? గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది 25th ఇయర్, సిల్వర్ జూబ్లీ అనమాట. ఓకే. భగత్ సింగ్ యూత్ అనేది ఒక 2000 ఏర్పడ్డది అనమాట. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా నీట్గా, చాలా పద్ధతిగా, ఇంకోటి కుల మత ఏమంటారు వాళ్ళ ఏమంటారు ఇది ఏ భేదాలు లేకుండా చాలా చిన్న పెద్ద ఏ భేదాలు సర్వ మతాలతోని చాలా నీట్గా సాంప్రదాయంగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం మనం. ఓకే. నవరాత్రులు అనేది చాలా నీట్గా నిష్టగా 25 ఏమంటారు 9 రోజులు చాలా నిష్టగా. ఈసారి 11 రోజులు వచ్చింది. ఓకే. అయితే కొంతమందికి మా మామయ్య వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది వాస్తవానికి. ఓకే. ఈ ఇయర్ వాళ్ళకి కొంచెం సృష్టి వచ్చి పక్క జరిగారు. ఇక మేము ముంగట ఉండాల్సి వచ్చింది. నేను మా తమ్ముళ్ళు ఇద్దరు, మా మామ, ఇంకొక మామ, అందరూ మా బ్రదర్స్ అందరూ ఉండి దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ ని ఇంత ఘనంగా సక్సెస్ ఇచ్చారు మాకు. ఓకే అన్న, చాలా థ్యాంక్స్. సాధారణంగా వినాయకుని పెట్టాలంటే ఎవరన్నా చిన్నపిల్లవారిని కానించి పెడతారు, కానీ అమ్మవారిని పెట్టాలంటే ఒక శక్తి కావాలి, ఒక భక్తి కావాలి, ఒక మంత్రం కావాలి. వినాయకుని పెట్టినట్టు అడప పెట్టుకుంటే కాదు. 9 రోజులు ఏ మాత్రం చిన్న పొరపాటు అయినా స్టేజ్ మీదనే అలంకరణ అనేది మనిషికి చూపిస్తుందంట. మరి ఇట్లా అమ్మవారు మీకు కళలో వచ్చి చెప్పడం జరిగిందా, లేకుంటే ఎట్లా ఇక్కడ అమ్మవారు పెట్టడానికి కారణం ఏంది అసలు? ఇక్కడ ఏంటంటే భగత్ సింగ్ యూత్ అనేది ఏర్పడింది కడియాల పూచయ్య అని మా తాతయ్య ఉంటాడు ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో ఇది ఏమంటారు క్లబ్ అనేది ఏర్పడ్డది. ఓకే. భగత్ సింగ్ క్లబ్ అంటే. ఓకే. సో దాని నుంచి ఒక క్లబ్ పెట్టి ఒకటే ఆట పోటీలు కాకుండా ఒక భక్తిపరమైన ఒక మార్గం ఎంచుకుంటే బాగుంటుందని చెప్పి చెర్లపల్లి బస్ స్టాప్లో 2000 ఇయర్లో మా కడియాల పోచయ్య అని మా తాతయ్య ఆయన పెట్టిండు. 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కింద ఆయన పెట్టిండు. ఓకే. ఈ మధ్యనే ఆయన కాలం చేశారు. ఓకే. అమ్మవారైనా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటారు? వినాయకుడు పెడతాం. భగత్ సింగ్ పేరు మీద వినాయకుడు ఇక్కడేనా టోర్నమెంట్లు ఉంటాయి, చాలా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఓకే. బ్లడ్ డొనేషన్ క్యాంపులు చాలా ఉంటాయి. ఇంకెవరన్నారా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని, మరి మీకు కూడా మన వీటెన్ మరియు గ్లోబల్ ఫౌండేషన్ అండ్ కల్చరల్ కన్వీనర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మా రాజేష్ అన్న కోరిక మేరకు రావడం జరిగింది. మరి మీరందరికి కూడా ఎప్పుడు కవరేజ్ ఉన్నా మేము వస్తాము, ఖచ్చితంగా మీకు కవరేజ్ చేస్తాం రాజేష్ అన్న తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేతులు ఉన్న వాళ్ళు సపోర్ట్ కొట్టరు, లేని వాళ్ళు నన్ను కొట్టరు, ఏదన్నా ఒకటి కొట్టరు. జోలో మాతాకి, బోల్ దుర్గా భవానీ మాతాకి. థ్యాంక్ యూ. బోల్ భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ కి.